తెలంగాణ ఓడిఎఫ్ స్టేట్ అంటారు. ఓడిఎఫ్ అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, అంటే బయట ఎవరు దొడ్డికి పోతలేరని భయ్, అంతే. మంచి క్లీన్ స్టేట్ అని. కానీ మన గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి టాయిలెట్స్ ఉన్నాయా? ఉన్నవి పనిచేస్తున్నాయా? UDISC 24-25 డేటా ప్రకారం తెలంగాణలో దాదాపు 30,000 పైచిలుకు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. అందులో లగ్భగ్ ఒక 28,800 స్కూల్స్లో టాయిలెట్స్ ఉన్నాయి. కానీ 27,780 టాయిలెట్స్ మాత్రమే ఫంక్షనల్గా ఉన్నాయి. అంటే వేల కొద్ది స్కూల్స్లో పిల్లలు ప్రాపర్గా టాయిలెట్స్ వాడలేకపోతున్నారు. అమ్మాయిల గురించి మాట్లాడితే స్పెసిఫిక్గా 1,700+ స్కూల్స్లో ఆడపిల్లలకి టాయిలెట్స్ లేవు. 1,100+ స్కూల్స్లో టాయిలెట్స్ ఉన్నా కూడా వాటర్ లేదు, మెయింటెనెన్స్ లేదు, ప్రాపర్గా లాక్ ఫెసిలిటీ కూడా లేదు. ఈ కారణంతో ఆడపిల్లలు వాటర్ తాగట్లేదు, పీరియడ్స్ టైంలో స్కూల్ని కూడా స్కిప్ చేస్తున్నారు. సేమ్ ఇట్లనే బాయ్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఇంకొక డేంజరస్ మెసేజ్ మనం పురాణాలకు ఇస్తున్నాం. ఏమని? టాయిలెట్ పని చేయకపోయినా పర్లేదు, ఓపెన్గా బయట ఉచ్చబోయింది, ఏం కాదు, నార్మలే అని. ఇక్కడ ఇది హైజీన్ గురించి కాదు, ఇది ఒక మైండ్ సెట్ గురించి. ఇది మన తెలంగాణ ప్రాబ్లం, మన ఊర్లు, మన గవర్నమెంట్ స్కూల్స్, మన ఫ్యూచర్ పిల్లల ఇష్యూ. ఎడ్యుకేషన్ అంటే బుక్స్ మాత్రమే కాదు, సేఫ్ ఫంక్షనల్ టాయిలెట్స్ కూడా ఎడ్యుకేషన్లో ఒక భాగమే. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు పేరెంట్స్ అయినా, టీచర్స్ అయినా, స్టూడెంట్స్ అయినా, లేక లోకల్ లీడర్స్ అయినా సరే, దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ టాయిలెట్స్ నిజంగా పనిచేస్తుందా ఒక్కసారి వెళ్ళి గమనించండి. నేనేమంటానంటే తెలంగాణ తల్లి కాదు, తెలంగాణ ఒక 12 ఏళ్ళ పాప అంట నేను. ఆ పాప బడికి పోతే తెలంగాణ నీకేం కావాలని మనం అడిగితే తనే చెప్తుంది, నాకు చదువుతో పాటు కావాల్సింది ఒక పరిశుభ్రంగా ఉండే వాష్రూమ్, వాటర్ ఫెసిలిటీ కూడా ప్రాపర్గా ఉండే వాష్రూమ్, లాక్స్ సరిగ్గా పనిచేసే వాష్రూమ్ అని. మరి మీ స్కూల్ బడిలో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయా? తెలంగాణ నీకేం కావాలి?